హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి పన్నీర్తో బుర్జీ చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టి ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇలా ఆనియన్స్ అండి సన్నగా తరుక్కొని వేసుకోండి. పెద్ద ఆనియన్స్ 2 వేసానండి. నేను 200 గ్రామ్స్ పన్నీర్ చేస్తున్నాను. దీనికి గాను 2 ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలా సన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా మనకు మగ్గాలండి ఆనియన్స్, కొద్దిగా పింకిష్ కలర్ రావాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. లోపల చూడండి మగ్గిపోయినాయి. ఈ కలర్కి వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నానండి అప్పటికప్పుడు ఫ్రెష్గా. 1 స్పూను 2 స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొనిద్దామండి. ఇది కొంచెం మైల్డ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. చూడండి అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనము 2 టమోటాస్ సన్నగా తరిగి ఇలా వేసాను. వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. టమోటాలు కూడా బాగా మగ్గాలండి, ఆయిల్లోనే మగ్గాలి. ఇప్పుడు మనం దీనిపైన క్యాప్సికమ్ అండి, మనం వెజిటేబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్ వేసి ఒకసారి ఇలా మూత పెట్టేసాను. ఒక 5 మినిట్స్కి మన టమోటో క్యాప్సికమ్ అంతా బాగా మగ్గిపోతాయి. క్యాప్సికమ్స్ మాత్రం ఎక్కువ మగ్గకూడదండి, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది తినడానికి అండి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టారంటే బాగా సెట్ అయిపోతుంది. అన్నిటికీ బాగా ఉప్పు కారం పడుతుందండి. చూడండి ఇది ఆల్మోస్ట్ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి పన్నీర్ వేసుకుందామండి. పన్నీర్ చేతితో బాగా నలిపేసాను నేను, ముక్కలు వేయలేదండి. ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని ఇలా బాగా కలిపేసేయండి. మన ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. లాస్ట్లీ కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులోకి. వేసి ఒకసారి అంతా కలిపేసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. మన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటాము. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.